కమ్మటి నెయ్యి, వేడి వేడి అన్నం, అందులోకి దద్దరిలే కారపొడి. అబ్బా! ఈ మాటల్లోనే ఉంది కదా అద్భుతం. టిఫిన్‌లోకి, అన్నంలోకి చాలా బాగుండే కారపొడి ఎలా చేయాలో చూపించేస్తున్నాను చూసేయండి. ఫస్ట్ మనం ఎండుమిర్చి తీసుకోవాలి. నేను ఇక్కడ 150 గ్రాములు ఎండుమిర్చి అయితే తీసుకొని అది కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుంటున్నాను. ఇలా కొంచెం వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకుంటున్నాను అదే ప్యాన్‌లో. ధనియాలు 6 లేదా 7 స్పూన్లు ధనియాలు వేసుకోండి. అది కూడా మంచిగా రోస్ట్ చేయాలి. సో ఇక్కడ నేను ధనియాలు వేసుకొని మంచిగా వేయిస్తున్నాను. అది కూడా వేయించిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇది 3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వచ్చేసి ఒక 1 ½ స్పూన్ వేసుకోండి. తర్వాత సాయి మినపప్పు అంటారు, దాన్ని 2 స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మంచిగా వేపుకోవాలి. చూడండి ఇంత మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇవి కూడా పక్కన తీసుకొని పెట్టుకోండి. ఇవి కొంతసేపు చల్లారాలి, ఎందుకంటే మనం మిక్సీలో వేస్తాం కదా, అందుకనే కొంతసేపు చల్లారితే సరిపోతుంది. ఆ తర్వాత చింతపండు ఇంత తీసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత నేను కల్లుప్పు తీసుకుంటున్నా, మీరు మామూలు ఉప్పు అయినా తీసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత తీసుకోండి. ఆ తర్వాత కరివేపాకు కొంచెం వేపుకున్నాను. మొత్తం తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, మన కారపొడి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇడ్లీలోకి అయితే మరీ బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. చూడండి ఇలా బరగ్గానే ఉండాలి, మరీ మెత్తగా కూడా బాగోదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ ఏ వీడియో కావాలో చెప్పేయండి.